హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నంబర్ 103 కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ ఇంటర్వ్యూస్ ఏంటి, వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, ఆ కంపెనీకి కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కి ఫ్రెషర్స్ కావాలా లేక ఎక్స్పీరియన్స్ కావాలా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనము క్లియర్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నంబర్ 103 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి హెటెరో బయోఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 19th May 2018 జరగబోతుంది. అండ్ అదేవిధంగా టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెన్యూ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెటెరో బయోఫార్మా లిమిటెడ్ నంబర్ 458 TSIIC ఫార్ములేషన్ సెర్చ్ పోలేపల్లి జడ్చల్ల మహబూబ్ నగర్ తెలంగాణ. ఇది వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. నెక్స్ట్ మనము డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు అనమాట. అండ్ వీళ్ళకి ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఫిల్లింగ్, వైల్ వాషింగ్, ఆటోక్లేవ్, ప్యాకింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ మరియు మేనేజర్ లెవెల్లో అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 to 14 years కావాలన్నమాట. అండ్ అదే విధంగా వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అండ్ ఫిల్లింగ్, ఫిల్టరేషన్, QMS అండ్ డాక్యుమెంటేషన్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే R&D, FD అండ్ ప్యూరిఫికేషన్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి R&D ఫార్ములేషన్ డెవలప్మెంట్ అనమాట. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఫార్ములేషన్ డెవలప్మెంట్ ఫర్ బయోసిమిలర్స్, స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అండ్ లియోఫిలైజ్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి R&D డౌన్ స్ట్రీమ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 8 years ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి క్రోమటోగ్రఫీ, ఫిల్టరేషన్, సెంట్రిఫికేషన్ అండ్ TFF డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ క్యారెక్టరైజేషన్ స్టడీస్ అండ్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ అనదర్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ డెవలప్మెంట్, ప్రాసెస్ వాలిడేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కంటిన్యూస్ ప్రాసెస్ వెరిఫికేషన్, PPQ ప్రోటోకాల్స్ అండ్ రిపోర్ట్స్, రిస్క్ అసెస్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాపా. ఇవి వచ్చేసి జాబ్ ప్రొఫైల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ప్రాసెస్ క్యారెక్టరైజేషన్, రిస్క్ అసెస్మెంట్, స్కేల్ అప్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ప్రాసెస్ వాలిడేషన్, డాక్యుమెంటేషన్ అండ్ డేటా మైనింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి జాబ్ ప్రొఫైల్. అంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడమే కాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జాబ్ ప్రొఫైల్ అంతా మీరు పక్కా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అజూరెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అండ్ QMS విత్ గుడ్ నాలెడ్జ్ అండ్ కాపా, డీవియేషన్, OOS అండ్ OOT అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా కాపా డీవియేషన్స్ గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. OOS మరియు OOT కోసం ఫ్యూచర్ లో ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ప్రొడక్షన్, R&D మరియు క్వాలిటీ అజూరెన్స్ కు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి లాస్ట్ 3 months పే స్లిప్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఆర్ అపాయింట్మెంట్ లెటర్ విత్ అనెక్సర్, ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్, రీసెంట్ ఫోటోగ్రాఫ్స్. ఇవి తప్పనిసరిగా మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెటెరో బయోఫార్మాకు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా హెటెరో వాళ్ళదే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి HR డిపార్ట్మెంట్, అంటే ప్లాంట్ కి సంబంధించినటువంటి HR డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 19th May 2018 జరగబోతుంది. అది కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అంటే ఇది వచ్చేసి పూర్తిగా HR కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఈ ఇంటర్వ్యూ వెన్యూ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3
22-110 మెదక్ రోడ్ ఐడిఏ జీడిమెట్ల హైదరాబాద్ తెలంగాణ. ఇది వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ముందుగా చర్చించుకున్నట్టు ప్లాంట్ హెచ్ఆర్, అది కూడా జర్నలిస్ట్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి రిక్రూట్మెంట్ అండ్ జాయినింగ్ ఫార్మాలిటీస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా హెచ్ఆర్ ఆపరేషన్స్ వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 to 4 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే హెచ్ఆర్ కోసమో ట్రై చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే మన ఫార్మా ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆప్టిమస్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి ఓన్లీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అంటే క్యూసీ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా కమింగ్ సాటర్డే జరగబోతుంది, అంటే 19th May 2018 జరగబోతుంది. టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 9:30 నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. నెక్స్ట్ వెన్యూ ఎక్కడ అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 239 and 240, దోతిగూడెం విలేజ్, పోచంపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. నెక్స్ట్ మనము డైరెక్ట్ గా డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోతే ముందుగా క్యూసీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ట్రైనీస్ కోసం అడుగుతున్నారు. అంటే ట్రైనీస్ ఇన్ క్యూసీ మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ వాళ్ళను అడుగుతున్నారు అనమాట. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు 2016, 17 and 18 పాస్అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అంటే ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో చాలా మంది లేడీస్ అడుగుతూ ఉంటారు. సో ఈ ఇంటర్వ్యూస్ కి లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ మైక్రోబయాలజిస్ట్ కోసం అడుగుతున్నారు. అది కూడా క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అది కూడా బల్క్ డ్రగ్ మరియు ఏపీఐ లో ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మైక్రోబయాలజీ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్, అపాయింట్మెంట్ లెటర్ ఆర్ ఆఫర్ లెటర్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఫోటో కాపీస్ అనమాట. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే హెచ్ఆర్ నేమ్ వచ్చేసి కే నరేష్ అని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు రెఫరెన్స్, ఇది ఆప్టిమస్ ఫార్మాకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అదే విధంగా ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళందరూ మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లోరస్ ల్యాబ్ వాళ్ళది అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఒక గవర్నమెంట్ సెక్టార్ కింద ఈ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే జాబ్ ఫెయిర్ అని పెట్టేసి ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఎప్పుడంటే రేపు, అంటే May 18, 2018 జరగబోతుంది. అది టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 10 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్యూ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి SRR అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మాచవరం, విజయవాడ. అంటే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి విజయవాడలో జరుగుతున్నాయి అనమాట. అండ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎవరిని అడుగుతున్నారు అంటే క్వాలిఫికేషన్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముందుగా బిఎస్సి కెమిస్ట్రీ చేసిన ఫ్రెషర్స్ ని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ బీఫార్మా ఫ్రెషర్స్ మరియు బీటెక్ ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అంటే బీటెక్ లో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎంఎస్సి ఫ్రెషర్స్ కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా వీళ్ళను ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి 2016, 17 and 18 పాస్అవుట్ అయినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, బిఎస్సి, బీఫార్మా, బీటెక్ మరియు ఎంఎస్సి ఫ్రెషర్స్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి విజయవాడలో జరుగుతున్నప్పటికీ వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉండబోతుంది అనమాట. అండ్ అదే విధంగా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఫీ కానీ ఏమీ అవసరం లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో కళాశాల యాజమాన్యం వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ జాబ్ ఫెయిర్ ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోగలరు.
అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ వెన్యూ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందుతాయి అన్నమాట. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి ఇంటర్వ్యూ టిప్స్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా కామెంట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. అండ్ అదే విధంగా డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి FB పేజ్ మెసెంజర్ కి వచ్చినట్లయితే డైరెక్ట్ గా మనం అక్కడ మాట్లాడుకోవచ్చు. అండ్ అదే విధంగా మీకు సంబంధించినటువంటి అన్ని డౌట్స్ ను క్లారిఫై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ లో పొందాలంటే మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.